జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వాడు వెళ్ళిపోతానన్నాడు, తిరిగి మళ్ళీ వచ్చాడు. వీడూ వెళ్ళిపోతానన్నాడు, కానీ వెనక్కొచ్చాడు. బయటేం జరిగిందంటావురా? అంత లోక జ్ఞానం నాకుంటే నేను మీ పక్కన ఎందుకుంటానమ్మా? ఏ మినిస్టర్ పక్కనో ఏ సీఎం పక్కనో ఉండేవాడిని కదమ్మా. థు, చిట్టమ్మా, ఆ ముసలోడు ఎంగేజ్మెంట్తో సంగీత్తో నాకు సంబంధం లేదు. లతని చేసుకోబోయే అబ్బాయికి సంగీత్ ఫంక్షన్ ఎప్పుడు? అసలు పెళ్లి కొడుకు వచ్చాడా? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాడు బాబాయ్. చిట్టమ్మా, ఆ రోజు దూరం నుంచి చూడడం వల్ల సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. అవును బాబాయ్, ఆ రోజు మీసాల్లో ఏరేసంలో ఉన్నాడు కదా, అందుకే గుర్తుపట్టుండ్రు. మీసాలు గడ్డాలా? ఉమ్. అంతా కన్ఫ్యూజన్గా ఉందేంటి? సార్, చెప్పరా నా కొడుకు. మీరు అలా మాటి మాటికి నా కొడుకు అని అనకండి సార్. చూసేవాళ్ళందరూ నిజంగానే మీ కొడుకు అనుకుంటారు. ఛీ, ఛీ. నీ వయసుకి నా వయసుకి సంబంధం ఏమన్నా ఉందారా? నువ్వు నా కొడుకేంట్రా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సరిగ్గా చెప్పిచావు. ఏమీ లేదు సార్. తనని కట్టుకోబోయే అమ్మాయి ఎదురుగా ఉందని చెప్పాలి అనుకుంటున్నాడు, అంతే. నువ్వు కట్టుకోపోయే అమ్మాయా? ఎక్కడుంది? అదిగోండి సార్, అదిగో మీ పక్కనే ఉంది. ఓ నాయనో, లతకి మినిస్టర్ గారికి సంగీత్ ఫంక్షన్ జరగబోతుందని బాబాయ్కి తెలిస్తే అసలుకే మోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అదిగో అక్కడ ఉంది అంటే ఎలా తెలుస్తుంది? ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా. అదిగోండి సార్, అక్కడ పొట్టిగా అందంగా కలర్ఫుల్గా ఉంది కదా, ఆ అమ్మాయి నా కాబోయే భార్య. లత, ఆంటీ వెనక్కెళ్ళు. సరే. సరిపోయింది. నీకొక 50, ఆవిడికో 40. దొందే. కాంతమ్మ, లతకి 40 అంటాడేంటి? వాడికి పెళ్లి కాలేదు కదా, పాపం చిన్న వయసులోనే చత్వారం వచ్చినట్టుంది. అందుకే లతని చూసి ముసల్ది అంటున్నాడు. నువ్వేం కంగారు పడుకో. సరే. కాంతమ్మా, సోదనవసరం. ఇంకా సేపట్లో సంగీత్ ఫంక్షన్ ఉంటుందని చెప్పావు. మాటలతోనే సరిపెడతారా, లేక సంగీత్ ఫంక్షన్ జరిపించేదేమైనా ఉందా? అయ్యో, జరిపించేస్తాను సార్. ఇదిగో మినిస్టర్, నువ్వు నీ కాబోయే పెళ్ళాం ఇద్దరూ వీరనారాయణ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.